నడిచే దైవంగా ఖ్యాతిగాంచిన కంచి పరమాచారి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆర్షధర్మం ఉద్ధరించడంలో ఆయన పాత్రని ఎలా విశ్లేషించుకోవాలి? కంచి పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామివారు సనాతన ధర్మ సంరక్షణ కోసం అహరహము కృషి చేశారు. పూర్ణ ఆయుర్దాయంతో అనేక దేవాలయాల నిర్మాణానికి నడుం బిగించారు. భక్తులందరూ గురుదక్షిణ సమర్పించాలని వచ్చినటువంటి సమయంలో నాకు మీరిచ్చే ధనము కానుకలు కంటే నేను అడిగింది మీరిస్తే నేను చాలా సంతోషిస్తాను అనగానే భక్తులంతా చాలా సంతోషించారు. స్వామి ఏది అడిగితే అది ఇవ్వటానికి సంసిద్ధులయ్యారు. అప్పుడు వాళ్ళందరినీ 24 గంటల మీ సమయంలో 2 నిమిషాలు నాకు ఇవ్వండి, ఆ 2 నిమిషాలు భగవన్నామాన్ని జపించండి. సామూహికంగా ప్రతి ఒక్కరూ చేసే భగవదర్చన, భగవన్నామ స్మరణ మీ కుటుంబాలనే కాకుండా సమాజాన్ని మొత్తము మార్చగలుగుతుంది, ప్రజలలో ఆస్తిక భావనను పెంపొందించగలుగుతుంది అంటూ భగవన్నామ విశేషాన్ని ప్రజలందరికీ తెలియజేసి వాళ్ళ జీవితాన్ని తరింపజేశారు. ఒకరోజు బయట తిరుగుతున్న 2 వేద విద్యార్థులను పిలిచి ఎందుకు మీరు తరగతి గదిలో లేరు అని ప్రశ్నిస్తే ఒక విద్యార్థి అన్నాడు, స్వామి గురువుగారు ఇంకా రాలేదు అని సమాధానం చెప్పాడు. ఇంకొక విద్యార్థి, లేదండి గురువుగారు వచ్చి పని ఉందని బయటికి వెళ్ళారు అని చెప్పాడు. సత్యమేమిటో తెలుసుకున్నటువంటి చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఆ పిల్లవాడిని చెప్పి, గురువుగారు రాకపోయినా నువ్వు ఎందుకు వచ్చావు అని అబద్ధం చెప్పావు అని ప్రశ్నిస్తే, గురువుగారు ప్రతిరోజు సమయానికే వస్తున్నారండి, ఇవాళ ఏదో కొంచెం ఆలస్యమైంది, ఆ కించిత్ ఆలస్యానికి ఆయన మీద మేము నిరారోపణ చేస్తే మేము గురుద్రోహం చేసిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పగానే ఆ పిల్లవాడి గురుభక్తికి సంతోషించి ఈ విధమైన శిష్యరికమే మిమ్మల్ని తరింపజేస్తుంది అని ఈ ఉదాహరణను అందరికీ తెలియజేశారు. ఇలా నడిచే దేవుడిగా ప్రసిద్ధికెక్కిన ఆ స్వామి అనేక ప్రదేశాలను పర్యటించి మొత్తం భారతదేశాన్ని కాలినడకతో సంచరించి ధర్మ సంస్థాపనకు అందరినీ ప్రోత్సహించారు. వేద పాఠశాలలను నిర్మించారు. వేదముల మీద అనేక రచనలు చేయటానికి ప్రోత్సాహం చేశారు. దేవాలయ నిర్మాణానికి, అక్కడ జరిగే ఉత్సవాలకి ఆయన ఆధారంగా నిలిచి వాటిని ఎలా చేయాలో ప్రజలందరికీ తెలియజేశారు. ఇలా తన 100 సంవత్సరాల జీవన గమనంలో 13వ ఏట సన్యసించినటువంటి ఆ స్వామి ప్రతి ఒక్కరికి మార్గదర్శకం చేస్తూ సనాతన ధర్మ సంరక్షణ సారథిగా ప్రసిద్ధికెక్కారు. ఆ స్వామి యొక్క జయంతి ఉత్సవాన్ని జ్యేష్ఠ మాసంలో అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో జరుపుకుంటారు. అలాంటి అద్భుతమైన స్వామిని మనం ఈ జ్యేష్ఠమాసంలో స్మరించుకుంటూ ఆయన మనకిచ్చిన స్ఫూర్తిని నిలుపుకుంటూ గురుదక్షిణగా ఆయనకు సమర్పించిన 2 నిమిషాల సమయంలో భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.